హిందువులు చైత్ర నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ 9 రోజులు కూడా దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. కొంతమంది నవరాత్రుల్లో ఉపవాసం కూడా ఉంటారు. సంతోషంగా ఉండడానికి, అనుకున్నవి జరగటానికి, దుర్గాదేవి అనుగ్రహం కలగడానికి దుర్గాదేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఈ నవరాత్రుల సమయంలో కొన్ని పరిహారాలను పాటిస్తే సులువుగా దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. కష్టాల నుంచి కూడా బయటపడడానికి అవుతుంది. శుక్లపక్ష పాడ్యమి నుంచి నవరాత్రులు మొదలవుతాయి. ఈసారి చైత్ర నవరాత్రులు మార్చి 30 ఆదివారం నుంచి మొదలయ్యాయి. లవంగాలను పూలతో పాటు 9 రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఎప్పటి నుంచో ఆటంకాలతో ఉన్న పనులు పూర్తవుతాయి. రాహువు, కేతువు అశుభ ఫలితాల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు లవంగాలని పూలతో పాటు శివలింగానికి సమర్పిస్తే అనేక ప్రయోజనాలను పొందడానికి అవుతుంది. పనిలో కూడా సక్సెస్ని అందుకోవచ్చు. చైత్ర నవరాత్రుల సమయంలో వెలుగుతున్న కర్పూరంపై లవంగాలను వేసి దుర్గాదేవికి చూపించినట్లయితే దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి చైత్ర నవరాత్రులు 9 రోజులు కూడా 2 లవంగాలను, 5 యాలకులను, చెక్కలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి దుర్గాదేవికి సమర్పించాలి. 9 రోజుల తర్వాత మీ బీరువాలో ఈ మూటను పెట్టాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధల నుండి కూడా బయటపడవచ్చు. కుజుడు ప్రశాంతత కోసం. కుజుడు ప్రశాంతంగా ఉండడానికి 9 లవంగాలను పూలతో పాటుగా దుర్గాదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది. నవరాత్రుల సమయంలో ఇలా చేస్తే మంచిది. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా స్నానం చేసిన తర్వాత మొదట ధ్యానం చేయండి. ఆ తర్వాత దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవిని ఆరాధించిన తర్వాత నిద్రపోకుండా పాటలు లేదా కీర్తనలను వినండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. కష్టాల నుండి బయటపడవచ్చు.